కాలేజీలు అందరికీ అవసరమే. అందరికీ అవసరమే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు బాగోలేంటే అన్నింటికి వస్తామా? ఇప్పుడు బయట హాస్పిటల్కి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుద్ది. మనం పేదవాళ్ళు మనం పెట్టుకోవాలమా? పెట్టుకోలేం కదా. అలాంటిది అంతా ఫ్రీగా జరుగుతుందని చెప్పి పెట్టడానికి ట్రై చేశారు. కానీ అది కూడా జగన్ చేశారు, కూడ ప్రభుత్వం వచ్చి. మరి ఇంకేం చేయగలం మనం? దాన్ని మా జగన్ ఆపోజిషన్ చేశాడు. పీపీపీ ద్వారా మేము పెట్టనివ్వం అని చెప్పి ముందుకు వస్తే మేము అందరం కూడా కార్యకర్తలు అయ్యండి, మేము అందరం ముందుకు వస్తున్నాం. ఎంతమంది జనం వస్తారు మీకు తెలుస్తుంది, ఎంతమంది వస్తారో చూసారు. ఇక్కడే కాదు, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి, ఎన్ఏడి, అనకాపల్లి, మన ఇక్కడ మొత్తం అంతా జనం ఎక్కడ చూసినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అందరిని కొడుతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉత్తరాంధ్రలో అసలు వైసీపీ లేదు, పని అయిపోయింది అంటారండి. అలాగే అంటారు. ఎవరుంది ఇప్పుడు? అలా అనుకుంటే బతికేయాలి కదా. మరి అలా అనుకుంటే బతికేయాలి. బతకపోతే మరి సాటిస్ఫై అయిపోవాలి కదా. సాటిస్ఫై అయిపోతే అలా బతుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఎవరైనా ఓట్లు ఈవెంట్ ట్యాంపరింగ్ కాకుండా డైరెక్ట్గా పోటీ రమ్మానండి. ఇదే టైంలో చంద్రబాబు రమ్మని ఒకసారి, జగన్ రమ్మానండి. ఇద్దరికి ఎంతమంది జనం వస్తారో మనం చూసుకోవచ్చు. సింగిల్ పోటీ దంపు జనం రమ్మండి, ఎవరు వచ్చినా పర్లేదు. సింగిల్గా రమ్మానండి, ఎవరు వచ్చినా వస్తే జనం సరిగా కనబడరు, సరిగా జనమే రారు అని చూస్తారు అందరూ. ఎందుకు ప్యాకేజ్ తప్ప ఏ మొఖం లేదు అక్కడ. వేస్ట్. పవన్ కళ్యాణ్ మాట ఎత్తిన వేస్టే. ఎందుకంటే ఏదో అనుకున్నారు సీఎం, ఇంకా సినిమాలు తీసుకోవడం వెళ్ళి బతికి ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన వేస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్.